పునఃపానం నుంచి పునఃపానం వరకు మిమ్మల్ని కాచి కాపాడి కరించి ఆస్వాదించారు. ఆ జీవితాల్లో ఎన్నో మెరకిల్స్ చేస్తున్నారు. ఈరోజు మాకు కావాల్సిన వాక్యవాడ్యం ఆస్వాదించి మాకు కావాల్సిన ఇస్తారని ఈ చిన్న ప్రాంతం త్వరలో రాను ఏ స్నానం వచ్చినాను. క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియ చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరుణను కనపరచి వనరులనిది తెరచి, తక్కువేమి కాకుండా పంపించావు. కరుణను కనపరచి వనరులనిది తెరచి, తక్కువేమి కాకుండా పంపించావు. విఫలమవుతున్నా నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలమవుతున్నా నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. సులువను ఘనపరచి ఫలములు వశపరచి, హద్దులేమి లేకుండా హెచ్చించావు. సులువను ఘనపరచి ఫలములనిది తెరచి, హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనది
స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేను మరువనేసు నిన్ను విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం పాపినయుండగనన్ను రక్షించి దరి చేసినావు పాపినయుండగనన్ను రక్షించి దరి చేసినావు నేను మరువనేసు నిన్ను విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్ను మరువనేసు నిన్ను విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం దేవా అనుదినం హల్లెలూయా 60 కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా కొదువతో నిన్ను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా సర్వకృపానిధివి
కృపామయుడా, నీలో నా నివసింపజేసేది. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా. కృపామయుడా, చీకటి నుండి వెలుగులోని నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోని నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా, నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మవాక్యము కుమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవాక్యము కుమ్మరించు. కృపామయుడా, ఏ యోగ్యత లేని నాకు జీవకీర్తనిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవకీర్తనిచ్చుటకు, నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, హల్లెలూయా. నవతా శిక్షితం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగం కీర్తన గ్రంథంలో నుంచి
6వ అధ్యాయం 1వ చరణం నుంచి చదువుకుందాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవసాయి గారికి, అయ్య గారికి, టెంపర్ గారికి, మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. హల్లెలూయా. దేవుడు ఆయన అనాది సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి తల్లి గర్భమందు మనం రూపించినప్పుడే మనం ఏర్పాటు చేసుకొని ఆయన సజీవ రెక్కల కింద మనల్ని కాచి కాపాడి ఈ రీతిగా ఆయన సన్నిధానంలో మనం కూడి పాటలందరూ వాద్యములందరూ కీర్తనలను దేవుడు మయపరచబడినాడు. అదే రీతిగా దేవుడు చేసిన మేలులు ఉపకారాలు ఆశ్చర్యక్రియలు మనం తలపోసుకొని ఎక్కడైతే మనం సాక్షిగా నిలబెడతామో ఆయన చూచున్న దేవుడు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కాబట్టి మా పట్ల ఆయన దయా సంకల్పం ఏమైనదంటే నిన్ను విడవక ఆయన ఎప్పుడు మనం చేయి పట్టుకొని నడిపించే దేవుడు. కాబట్టి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. వేలాది మందికి విస్తారమైన ధైర్యం ఇచ్చాను, నా గర్భఫలాన్ని ఇచ్చి ప్రేమ కుమారుడు ఇచ్చిన వేలాది దూడలు ఇచ్చిన ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. అందుకని కృతజ్ఞతాస్థితులు చెల్లించి ఆయన బొమ్మలో ప్రవేశించారు. నీతిమంతుల బొమ్మలు ఉత్సాహంతోని వినిపించడం. నీతిమంతుల మొరక ఆయన వినే దేవుడు, విడిపించే దేవుడు. కాబట్టి మన పితరులు అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల పట్ల ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలతో పాటు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎప్పుడూ మనుషులు విడిచే దేవుడు కాదు. ఆయన స్వహస్తాలతో మనల్ని ప్రేమించి నిర్మించి నాసికారంలో జీవాయువుది నరులుగా మనం నిర్మించిన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి పగల ఎండ దెబ్బైనో రాత్రి ఎన్నెల దెబ్బైనో మన పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తుకునే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. మా పక్షంలో చాలా అద్భుత కార్యాలు ఉన్నాయి. గత 3 months నుంచి 3 నెలల నుంచి మే 10వ తారీఖు నుంచి ఈ ఆగస్టు 17వ తారీఖు వరకు ఎంత పెద్ద శోధన అంటే వెనక శత్రువులు, పరో సైన్యము, ఎదరు ఎర్ర సముద్రం మధ్యన ఒకటే మాట, ఊరక ఉండండి ఆయన ఆశ్చర్య కార్యం చేస్తే ఊరక ఉండి చూడండి అన్న. నిబ్బరం కలిగి మనకు ఊరకనే ఉండి ధైర్యం కలిగి ఉన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఇక ఐగుప్తు పరో సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని తుడిచిపెట్టేశాడు. ఇవన్నీ కథలాగా వింటున్నాం, మోసే కథలా, కానీ అది నిజ జీవితానికి వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది తెలుసుకోవేసరికి. మనం విని మరిచిపోయేవారు. అరణ్యంలో ఇశ్రాయేలు జనం దేవుడు చేసిన మేలులు విని పొందుకొని మన్నాలు తిని మరిచిపోయారు. మన జీవితంలో కూడా బాల్యదినం ఆయన ఎన్నో మేలులు చేశారని మనం మరిచిపోయేవారు. కాబట్టి అలా మర్చిపోకుండా ఉండటం కోసం చాలా చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మా ఇంటి నిమిత్తము దేవుడు అది మొదటిగా ఆశ్చర్యం చెప్తున్నాం, కానీ నేను చేసిన పొరపాటును మనం అనుకోలేకపోతాం. మనం ఒక చిన్న రాంగ్ స్టెప్ వేస్తే పలకలు తీసుకొచ్చి దేవుడు చెప్పిన మాట ప్రకారం పలకలు మోసే వారి దగ్గర మధ్యలో వచ్చేసరికి వారు చేసే పరిస్థితిని బట్టి ఆయన నిగ్రహ శక్తి కోల్పోయినప్పుడు తిరిగి చాలా నష్టాన్ని చవిచూశారు. పాలు తేనెలు పాలించి దేశానికి వెళ్ళలేకపోయారు. కోపం మంచిదే, కానీ కోపం వల్ల కూడా శాపం కూడా ఉందనేది తెలుసుకోవాలి. ఆ రీతిగా నేను చేసిన చిన్న పొరపాటు నా కుటుంబానికి, సమాజంలో తెలిసి చేసిన తెలవ చేసిన దాని ప్రతిఫలాన్ని పొందుకున్నప్పుడు దేవుడు నువ్వు చేసి మన పడిపోయిన మనల్ని లేవనెత్తే దేవుడు. కాబట్టి ఆశ్చర్యకరంగా ప్రార్థన పరంగా సంఘ బిడ్డలు
అత్తగారు అయ్యగారు అందరం ఇక్కడికి రావటం అనేది చూడండి. నా రెక్కలు బలిష్టమైన రెక్కలు, నా ఆశ్రయానికి రండి అన్నాడు. సియోను యొద్దకు మనం రావాలి. దేవుని దగ్గరికి వస్తేనే విడుదల, లేకపోతే అది మనం చెప్పలేము. ఎక్కడికైతే మన క్షేమమో, ఎక్కడైతే మనకి రక్షణ దొరుకుతుందో, ఎక్కడైతే మనకు విమోచన దొరుకుతుందో, ఐగుప్తు భోగభాగ్యముల కంటేను పరో యొక్క కుమారుని అనిపించుకోవటం కంటేను ఈ భోగభాగ్యాలు పరివిద్యా నైపుణ్యం కలిగినటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క నిందతో వారితో ఉంటా యెహోవా దేవుని పక్షం నుండి వారి పక్షం నుండి వారితో కలిసి ఉంటే నాకు మహా ఆనందం, శ్రమ అయినను ఆనందంగా ఎంచుకుంటానని, మహాభాగ్యంగా ఎంచుకుంటానని ఆయన ఈ లోక భోగభాగ్యాలన్నిటి విడిచిపెట్టి తన ప్రజల నిమిత్తం వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు, నా హృదయానుసారుడు మోషే నా సాత్వికుడు అని చెప్పగలిగాడు. ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన సన్నిధానానికి వచ్చి నా కుటుంబం అంతా నా కొరకు వ్యక్తిగతంగా నా కుటుంబం కూడా చాలా రోజులు చాలా సఫర్ అయ్యాం. కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నాం, కానీ ఏదో అంటారు కదా, మన వ్యక్తిగతంగా కన్నీళ్ళు కాల్చుకుంటున్నాం, కానీ అంత శోధన అనేది తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా, కోల్పోయిన దాన్ని వెండిని వెతికినట్టుగా ఇలా చెప్పుకుంటూ పోతే దీపం వేసి ఒక బంగారం నాణ్యాన్ని కావాలన్నట్టుగా చాలా భూతంలో పెట్టి ఎంత శోధన అంటే ఆ శోధన చెప్పనవసరం కాదు. 2011లో మేము పెద్ద శోధన అనుభవించాం. మా చుట్టూ 2 స్టేర్ల బిల్డింగ్ నుంచి 3వ సంవత్సరం అప్పుడు 2 స్టేర్ల బిల్డింగ్ నుంచి పడిపోయింది 3 సంవత్సరాల పాప. అదే చాలా ఆశ్చర్యం. ఇల్లు అనేది సరే, ఇల్లు దేవుడు ఎన్నేని ఇస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలకు ఇల్లు ఇవ్వడానికి కాదు, మన అన్నము వస్త్రములు నివాసములు కలిగి జీవించాలని ఆయన కృప. ఆయన ఆశ కూడా, మన ఆశ కూడా అన్నము వస్త్రాలు నివాసం కలిగి జీవించాలి. ఈ లోకంలో ఏదున్నా ఇవి మనకి అవసరం కాబట్టి వీటి కలిగి ఉండి సంతృప్తి కలిగి నిత్యం ఆయన స్థుతించే వారిగా ఉన్నారు. కాబట్టి ఆశ్చర్యకరమైన 2 స్టేర్లు బిల్డింగ్స్ పడి మళ్ళీ కరెంటు తీగలు ఉన్నాయి మధ్యలో. కరెంటు తీగలు పైపులు ఉంటే ఆ పైపుల మీద పడి పైపుల నుంచి మళ్ళీ అంటే 20 అడుగుల ఎత్తులో నుంచి అక్కడ ఆటో ఉంది, మురికాల ఉంది, బండ్లు ఉన్నాయి, మెట్లు ఉంది. ఇవన్నిటిలో నుంచి దేవుడు ఆశ్చర్యరీతిగా తన చేతులు హస్తాల పట్టుకొని దించినట్టుగా, డాక్టర్ గారు నేను డాక్టర్ని కావాలన్నాను, కనిపించట్లేదా నేను డాక్టర్ రాగంటున్నాను. సిద్ధార్థ పిల్ల డాక్టర్ గారు, నేను డాక్టర్లా కనిపించట్లేదా మీకు? నాకేమి పెద్ద చోరుకు పెడుతున్నారు. హాస్పిటల్కి తీసుకుపోయి దిమరిపోయి పడి ఉంటే చేయి పట్టుకొని అన్ని చూసి గంట సేపు వర్షం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. 1 అవర్ కుంభ వర్షం అన్నమాట. డాక్టర్ గారు చూసిండు, అన్ని చెక్ చేసిండు, ఒక బాటిల్ పెట్టిండు. 1 అవర్లో వర్షం తగ్గిన తర్వాత తీసుకెళ్ళాను. అది మెరాకల్ అనమాట, ఆశ్చర్యం. ఒక ప్రాణాన్ని దేవుడు ఎందుకు కాపాడాడు? ఆయన యొక్క స్తుతిగానం చేసే కుటుంబంలాగా ఆయన మహింపరిచే వారిగా ఉండాలని, సాక్షి జీవితంగా ఉండాలని, ఆయన పట్ల మా పట్ల ఆయన దయా సంకల్పం ఉంది కాబట్టి సజీవ రెక్కలు ఇచ్చాడు. ఎప్పుడో మర్చిపోవాలి. 13 సంవత్సరాలు అయిపోయింది. 13 సంవత్సరాలు దర్శన రీతిగా మాట్లాడినప్పుడు కూడా ప్రవచన రీతిగా నా స్వహస్తాలతో పట్టుకొని నేను దించాను. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో బాల్యదినం నుంచి నాకు నేను సృష్టికర్తను నమ్ముకున్నాను. ఎన్నో ఆటుపోట్లు కుటుంబము, సమాజం అన్ని రకాల మధ్యలో దిగినా కానీ దేవుడు నన్ను ఇంతవరకు సజీవ కల్పించి ఎన్నో మరణాపాయించలను విడిపించి రక్షించి ఈ రీతిగా ఆయన సజీవ కల్పించి నా కుటుంబం పట్ల ఆయన దయా సంకల్పంగా ఆయన చేసిన మేలులకి ఏమి చూడమని తీర్చుకోలేదు. ఈరోజు సాక్షిగా నిలబడతాను. ఇక్కడ మందిరం ఏర్పాటు చేశారని చెప్తుంటాము వింటనే, కానీ ఈ రీతిగా నేను వస్తానని నాకు ఎక్కడ అంచనాలు కూడా వేయలేదు, ఊహలు కూడా అందరు కలిసేవారిని మాట్లాడేవారు. కానీ ఎక్కడ కలిస్తే దేవుని సన్నిధానంలో దేవుడు ఈ రీతిగా సాక్ష్యం తీసుకొచ్చి అయ్యగారు దాని ధైర్యం చెప్పి అన్నగారు ఇంత ధైర్యం చెప్పి వారితో మాట్లాడి వారు ఇక్కడికి రావడం వల్లనే వారి అతిక్రమములు, వాళ్ళ దోషాలు, ఒక దైవ సేవ, రక్షించబడ్డ వ్యక్తి కూడా ఒక సాటి క్రైస్తవుని మోసం చేయడానికి ఎంతగా అంటే తను అంత దిగజారిపోయాడు. క్రైస్తవుడు అన్న మాటకి నేను నమ్మి అన్నీ నువ్వు ఎక్కడ సంతకం పెట్టండి అక్కడ ఏదంటే సంతకం పెట్టావు. కనీసం 2 అగ్రిమెంట్ కూడా చదవాలి. ఎంత ఆశ్చర్యకరంటే ఆయన దయా సంకల్పం మేము అనుకున్నాం. అవతల బాధపడుతుంటే బాధపడ మాకు ఆయన చిత్తంలో ఉంటే ఇల్లు పోయినా ఓకే, ఉన్నా ఓకే. నీ ప్రార్థన దేవుడు మన పట్ల. ఎందుకంటే కరోనా టైంలో కూడా మేము ప్రతిరోజు దేవుని మందిరం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని మా చిన్న డ్రమ్ము కొడుతుంటే మేము నలుగురు పాటలు పాడుకుంటూ దేవుడిని స్తుతించాం. ఏ అవసరత కోసం కాదు, కానీ సజీవతలు ఉండడం వరకు ఏదో కావాలని, ఏదో డెవలప్ కావాలని, ఏదో గొప్ప ఆశ్చర్యకరం రావాలని కానీ నేను ఎన్నడూ ఆశించను.
నా జీవితకాలం మొత్తం కూడా నేను ఆశించింది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి 5 కుటుంబం, పెద్ద కుటుంబం, చాలా అన్నం కూడా వస్త్రాల నుంచి నేను బాధపడలేదు, కానీ నివాసాల నుంచి బాధపడ్డాను. అందరూ వరుసలో పండుకునేవారు, మా పశువులు, వాడి దూడలు, మేక పిల్లలు, ఇవన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అవన్నీ చేసే పరిస్థితి అని తెలిసాను. కాబట్టి ఆ నెల నాకు ఒక మంచి ఇల్లు కావాలి ప్రభు. అందరూ రక్షణ గురించి ప్రార్థిస్తే రక్షించబడ్డ తర్వాత నేను అడిగిన మొట్టమొదటి నా దేవుడికి మొదటిది చివరిది ఎన్నది, నాకు ఒక మంచి ఇల్లు కావాలి ప్రభు అని అడిగాను. అందరూ నవ్వేవారు. ప్రతి గురుసు ప్రార్థనకి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంటుంది, ఎందుకోసం అందరూ అడిగేవారు, ఇల్లు ఎందుకు నీకు అనేవారు. నాకు చక్కటి ఇల్లు కావాలి అనేవాడు. అంతమించి నేనేం కోరుకోవాలి, కారు ఇంకా మిగతా భూములు, బంగారం, వెండి, నైవేద్యాలు ఏం కోరుకోలేదు, కానీ నాకు ఇల్లు కావాలి ప్రభు. ఒక ఇల్లు అమ్ముకున్నాను, మళ్ళీ రెండో ఇల్లు ఎందుకు అమ్మాను, ఇంకెక్కడ కట్టాలి, ఎక్కడ నివసించాలి, ఎక్కడ నాకు క్షేమం, ఎక్కడ సమాధానం, ఎక్కడున్నా అంటే సమాధానం ఉంది, శాంతి ఉంది, నా పిల్లలకి నా కుటుంబానికి ఏ హాని లేకుండా నిబ్బరంగా ఆయన రెక్కల నేనన్నట్టుగా ప్రశాంతంగా దాన్ని నేను మానసికంగా ఇంకెక్కడో కట్టాలనే ఉద్దేశంతో రామస్టేట్ చేసినప్పుడు కోల్పోయిన దాన్ని తిరిగి నాకు దేవుడు మీ అందరి ప్రార్థన ద్వారా, ఆయన దయా సంకల్పం ద్వారా, ఆయన నా పట్ల ఇంకా ఆయన చూస్తున్నాడు. నేను వేసే ప్రతి అడుగును చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పొరపాటును సరిచేస్తున్నాడు. నేను దేని గురించి నేను భయపడతానో అది చాలా భయంకరంగా ఉంటుంది, దేని గురించి నేను ధైర్యంగా ఉంటానో నేనున్నానని దేవుడు ధైర్యం చూపిస్తాడు. నిజంగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసిన కుటుంబం. కాబట్టి దేవుడు చేసిన మేలులకి ఆయనకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మా ఇంటి విషయంలో గొప్ప కార్యం చేసి అన్ని సమాధానపరిచి పెద్దల దగ్గర కానీ ఎక్కడా మమ్మల్ని మీది తప్పు అని ఏరెత్తి చూపండి, ఏదో పాపం ఉందని, ఎందులో దోషం ఉందని ఎవరైనా నిరూపించగలగాలని వేస్తారు. ఆ రీతిగా ఎక్కడ మనం తప్పు చేసినట్టు కానీ వడ్డీ, అసలుకి వడ్డీ కలిపి ప్రతి రూపాయి ఒక ఎదుటి వాళ్ళకి సమకూర్చుకోకుండా ఆయన కార్యం చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకారం. ఆర్థిక సహాయం కూడా దేవుడు అందరి ద్వారా సహాయం చేసి విడిపించి మమ్మల్ని ఈరోజు సంతోషంగా ఆయన మందిరంలో ఉత్సాహగానం చేసేవాళ్ళగా నిలుచుండి సాక్షిగా నిలబెట్టాలి. దేవుడు చేసిన నేను బట్టి దేవాదేవుడికి కోటాను కృతజ్ఞతలు చెల్లించుకుని ఇచ్చిన అవకాశాన్ని అమ్మగారికి, అయ్యగారికి, అందరికీ, మా కుటుంబానికి దేవునికి వందనాలు తెలుస్తుంది. దేవుని మన స్తోత్రం, అందరికీ నా వందనాలు. దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు చెల్లించే సమయం ఇది. మరి లాస్ట్ వీక్ నేను చెప్పిన కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు మళ్ళా ఈ యొక్క వారానికి దేవుని సమాధానం ఇచ్చారు. దేవుని స్తోత్రం. మరి లాస్ట్ వీక్లో మరి నా సహోదరులు మరి నందం పాండవ్ గారు మరి నవత విషయంలో అమౌంట్ 27కి వాళ్ళు డేట్ ఇచ్చి ఉన్నారు. ఆ లోపే అమౌంట్ దొరకాలి. చాలా అమౌంట్, ఒక 16 lakhs, నియర్లీ 17 lakhs వరకు వాళ్ళకి అవసరం. అది దేవుని కృప వల్ల 10 days ముందే దేవుడు ఏర్పరిచి ఆ కార్యం దేవుడు చేశారు. నిజంగా తోబుట్టుల ద్వారాను, మరి ఎవరైతే వాళ్ళు అడిగి ఉన్నారో వారి ద్వారాను, మరి వారికి అసెట్స్ ద్వారాను దేవుడు అనుగ్రహించి చాలా మహాశ్చర్యకార్యాలు చేసే దేవుడు నేను ఒక్కడిని అని చెప్పి ఆయన చెప్పిన రీతిగా ఆయన మా వాగ్దానం నెరవేర్చుకున్నారు బిడ్డల పట్ల. ఒక్కొక్కసారి మనకి అమౌంట్ విషయంలో కొంచెం అమౌంట్ కూడా దొరకదు ఒక్కొక్కసారి, కానీ అన్ని ల్యాక్స్ టుగెదర్ అమౌంట్ కొన్ని విదిన్ వీక్ డేస్ లోపే దొరకడం అంటే చాలా దేవుని యొక్క కృప అన్నది. అన్ని జనుల మధ్యలో దేవుడు కార్యం చేశారు. వాళ్ళు సిగ్గుపడేటట్టుగా, సైతాన్ని సిగ్గుపడేట్టుగా దేవుడు అక్కడ కార్యం చేశారన్నమాట. వాళ్ళ గృహాన్ని వారికి తిరిగి ఇచ్చారు. మరి తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు ఆ తండ్రి ఎంత సంతోషపడ్డాడు. మరి అట్లానే మరి యొక్క తన కుమారుని పోగొట్టుకోవాలని బలివ్వడానికి వెళ్ళిపోయిన ఇస్సాకుని బలివ్వడానికి వెళ్ళిన అబ్రహాము మరలా తన కుమారుడు దొరికినప్పుడు ఎంత సంతోషపడ్డాడు. మరి తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు యజమాని ఎంత సంతోషపడ్డాడు. మరి పోగొట్టుకున్న వెండి నాణెము దొరికినప్పుడు ఆమె ఎంత సంతోషపడిందో అలాంటి సంతోషాన్ని గృహంలో మనం ఈరోజు చూస్తాం. మరి ఈ యొక్క ఆదివారమే ఈ సాక్ష్యం చెప్తామని అనుకోలేదండి. నెక్స్ట్ ఆదివారంకి వస్తుందేమో ఈ సాక్ష్యం అనుకున్నాం. కానీ దేవుని సమయాలు ఎట్లా ఉన్నాయంటే చాలా అసలు ఆయన ఆశ్చర్యకరుడని మనకి దినదినం కూడా తను ప్రూవ్ చేసుకుంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. ఇంకా నా బిడ్డలు ఆ గృహంలో ఎంతో బ్లెస్సింగ్గా ఉండాలని చెప్పి వారికి దేవుడు అనుగ్రహించిన 2 బిడ్డలు కూడా జ్యేష్ఠ కుమారుడు అనుగ్రహించిన మన చిన్ను మరి చిట్టి విషయంలో కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్పారు వాళ్ళ ఫాదర్. నిజంగా ఒక మిరాకిల్ బేబీ అనమాట చిట్టి. మరి దేవుని యొక్క ప్రణాళికల్లో అద్భుతంగా బిడ్డలు ఉన్నారండి. మరి కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించాలని, సేవలో వాళ్ళు బలపడాలని, అనేక మంది ఆత్మని దేవుళ్ళకి రాబట్టపడాలని కూడా నేను కోరుకుంటున్నాను.
మరి మరియం సాక్ష్యం కూడా నేను లాస్ట్ వీక్ చెప్పానండి. మన మరియం సిస్టర్ గారి పాపకి మంచి మ్యాచ్ కుదిరేటట్టని ప్రేర్ చేయని కూడా అనుకున్నాము. అయితే వాళ్ళు వచ్చి చూసిన మ్యాచ్ ముందు అవదేమో అనుకున్నారు. చాలా క్యాష్ అంతా అడగటంతో వీళ్ళు డ్రాప్ అయిపోయారు. కానీ ఆ థర్డ్ డేనే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఆ యొక్క పెళ్ళిని వాళ్ళు కుదుర్చుకున్నట్టుగా తెలిసింది. మరి ఇంకా మా వరకు అయితే వాళ్ళు పర్సనల్గా చెప్పలేదు, కానీ ఖాయం చేసుకుంటున్నాము అదే మ్యారేజ్ అనేది చెప్పారు మరియం సిస్టర్. మరి నిన్న కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ కొన్న ఫ్లాట్ చూసి వెళ్ళారని తెలిసింది. దేవుని మన స్తోత్రం. మరి ఇది వారి యొక్క జీవితంలో నవ్యాకి ఆ యొక్క వివాహము ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా ఇంకా మీరు ప్రార్థన చేయండి. వారికి కూడా అమౌంట్స్ చాలా అవసరం. పాప పెళ్లి చేయాలంటే ఆ విషయం కూడా మన సహోదరి ప్రేమ కలిగి ఉందాం. మరి వారి కోసం మనం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇంకా మా గృహంలో కూడా మా కోసం అందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. మరి 2Tకి జాబ్ కోసం మీకు ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాను. మరి మా కోడలి గారికి కూడా కొంచెం తనకి పీరియడ్స్ ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది. దాని గురించి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటుంటాను. మరి తనకు కూడా చక్కని ఆరోగ్యం దేవుని ఇవ్వాలని చెప్పి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి రోఫస్కి జాబ్ రావాలంటే మరి మా కోడలి జ్యోతి గారికి I-140 రావాలి. I-140 అది ఆర్డర్లో ఉంది. తనకంటే ముందున్న వాళ్ళ గురించి తనకు లేట్ అవుతుంది. ఇంకా 3 months పడుతుంది అంటున్నారు. దేవుని చిత్రం అయితే ఇంకా త్వరగా రావడానికి మీరు I-140 త్వరగా రావాలని చెప్పి మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. I-140 వచ్చిన తర్వాత EAD అప్లై చేసుకోవాలంట రోఫస్, అది అఫీషియల్గా అక్కడ జాబ్ చేయడానికి. అయితే EAD అప్లై చేసుకున్న 3 monthsకి జాబ్ వస్తుందంట. అంటే ఇక్కడ చూస్తే ఎట్లేదన్నా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో 6 months ఉంది. ఇప్పటికే 8-9 months నుంచి తన జాబ్ రిజైన్ చేస్తున్నాడు. మరి ఫినాన్షియల్గా దేవుడు తక్కువ చేయకుండా అన్నీ పోషిస్తూ ఉన్నాడు. కానీ తను దగ్గర 3 lakhs శాలరీ ఉన్న జాబ్ని తను రిజైన్ చేసినా కానీ ఈ రోజు వరకు దేవుడు మాకేం తక్కువ లేకుండా పోషిస్తూ ప్రతి అవసరాన్ని తీరుస్తూ వస్తున్నాడండి. మరి త్వరగా I-140 జ్యోతికి రావాలని, 2Tకి కూడా వెంటనే అక్కడ అఫీషియల్గా జాబ్ రావాలని చెప్పి మీరు వారిద్దరిని కూడా ప్రార్థన ఎత్తుపట్టాల్సింది కోరుతున్నాను. మరి షైనీ ప్రిసిల్లా మా కుమార్తె అండ్ ఫ్రాన్సిస్ గారు అల్లుడు గారు, వారు కూడా మరి మెడిసిన్ వాడటం జరుగుతుంది, ఇంగ్లీష్ మెడిసిన్ కన్సీవ్ అవ్వడానికి. ఇంకా 2 months అయిపోయింది, ఇంకా 2 months ఉంది. మరి దేవుని కృపలో వారిని దేవుడి జ్ఞాపకం చేసుకోవాలని, షైనీ కన్సీవ్ అవ్వాలని, మరి ఆ యొక్క కుటుంబంలో తన సాక్షిబిడ్డగా నిలబడాలని, ఇంకా వాళ్ళ కుటుంబంలో రక్షించబడకుండా అన్ని చాలామంది ఉన్నారు. మరి షైనీని బట్టి, ఫ్రాన్సిస్ని బట్టి ఆ కుటుంబం అందరూ రక్షించబడాలని మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి విక్టర్ గారిని కూడా బలపరచాలని, మరి నన్ను కూడా దేవుడు బలపరచాలని మీరు ప్రేమలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుచున్నాను. మరి మర్చిపోవచ్చిన అయ్య గారిని బట్టి కూడా మీకు వందనాలు. వాళ్ళ పాపని బట్టి కూడా నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నానండి. దివ్య జ్యోతి చాలా కష్టపడుతుంది చిన్న పిల్లలతోటి, అన్ని ఆపరేషన్స్, తనకి మేజర్ ఆపరేషన్స్, థైరాయిడ్, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా లాంగ్ తనకు ట్రాన్స్ఫర్ అయింది. తనకి చక్కని ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, చిన్న బిడ్డలను పెంచుకుంటూ తను జాబ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి మీ ప్రార్థనలో చింతల్ని చాలా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిందండి నాకు, అక్క మా కోసం ప్రార్థన చేయమని. మరి చింతల కోసం మరి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా మరి పృథ్వీ వాళ్ళ మదర్తో నేను మాట్లాడానండి, చాలా హ్యాపీ ఉంది. ఆమె కూడా అంటున్నారు మీకు కలిసండి, నేను చూశాను పదాలు ఇచ్చినప్పుడు. మరి పృథ్వీ కోసం ప్రార్థన చేయండి, ఇంకా బాగా ప్రార్థన చేయండి. మరి నేనైతే ప్రార్థన చేసుకుంటున్నాను, బాబు కూడా రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలని అన్నారు. చాలా సంతోషపడ్డాం. మరి పృథ్వీ కోసం కూడా మన ప్రార్థన కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఈ యొక్క పునరుత్థానంలో జ్ఞాపకం చేస్తున్నానండి. మరి ఎల్షద్దాయ్ మినిస్ట్రీ ప్రేయర్, ఈ మినిస్ట్రీలో మరి అనేక మంది చేర్చబడాలని చెప్పి మీరందరూ నిత్యము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు వందనాలు. ఈరోజు మరి ఈ వాక్య భాగాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ముఖ్యంగా వందనాలు. వచ్చిన వారందరికీ వందనాలు. నేను పెద్ద వక్తని కాదు, కానీ మరి నా ముందు అనేకమైన గురువులైన పెద్దవాళ్ళు ఉన్నారు. వారి ముందు నేను చెప్పగా ఏదో అనుబంధం ముందు కుప్పిలందరేయడం అలాంటిది. అయితే వీటన్నిటికీ మూల కారణం ప్రార్థన. ప్రార్థన మించి అసలు వేరేది లేదు. ఎవ్రీథింగ్ ప్రార్థన ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ఆల్ అన్నమాట. అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రార్థన లేని ఇల్లు అది ఒక డెవిల్స్ ప్యారడైజ్ అండి. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రార్థనలు ఎవరెవరు ఎలా చేశారు,
కొంతమంది వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని వాక్య భాగాలు చూపించి నేను ముగిస్తాను. వివిధ రకమైన ప్రార్థనల గురించి మనం తెలుసుకున్నాం. మత్తయి 14:30, మత్తయి సువార్త 14:30. అక్కడ వాళ్ళు దోణి మీద వెళ్తా ఉంటారు. గాలిని చూచి ఎస్, భయపడి మునిగిపోసాగిరి. ప్రభువా, నన్ను రక్షించమని కేక వేశారు. అవును, వెంటనే యేసు చెయ్యి చాపి అవును. అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో అవును, చెప్పెను. కరెక్ట్. అక్కడ పేతురు అడుగుతున్నాడు అనమాట. పేతురు ఆయన అంక చూసి బయలుదేరి నడుస్తుంటే నడిచాడు. ఆ గాలి అంక చూసి ఒక్కసారిగా ఆ నీటిలో మునిగిపోయాడు. అప్పుడు వెంటనే దేవుడు తన హస్తాన్ని అందించి తన పైకి లేపాడు. అక్కడ ఆయన హస్తం అంటే ఈయన యొక్క చూస్తున్నప్పుడు ఏమీ జరగలేదు. ఆయన చుట్టుపక్కల ఆ వాతావరణాన్ని, ఆ గాలిని, అంటే గాలి అంటే మన దేశంలో అక్కడేమో అక్కడ తుఫాన్, ఇక్కడ ఏంటంటే మన లోకం. ఈ లోకం అనే ఆ వ్యక్తుల ఇంకా చూసి మనం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. అలా పడిపోకుండా ముందుకు సాగాలి. కేవలం ప్రార్థన వల్ల తప్ప ఇక దేని వల్ల కాదు. అంటే మనం ప్రార్థన చేస్తుంటే చాలామంది ఎక్కిరిస్తానికి మనల్ని అంటూ ఉంటారు, అంతా రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఏం పట్టించుకోకూడదు. ఒక వ్యక్తి నేను ప్రార్థన అంటే ఎలా చేయాలి సార్ అని అడిగినప్పుడు ఆయన చాలా పెద్ద వ్యక్తి అనమాట. ప్రార్థన అంటే ఒక స్నేహితుడితో మనం మాట్లాడుకునే వ్యక్తి మాటలే ప్రార్థన. అంటే ప్రార్థన ఎలా చేయాలనుకుంటున్నారంటే కొంచెం చేయొచ్చు, పుణుకొని చేయొచ్చు, బోర్ల పుణుకొని చేయొచ్చు, మోకాళ్ళ మీద చేయొచ్చు, నిద్రపోతూ కూడా చేయొచ్చు. అంటే లెవెలైన పరిస్థితుల్లో జబ్బులో ఉన్నవాడు ఆ బెడ్ మీద ఉండి తన ప్రార్థన దేవునికి వినిపిస్తూ ఉన్నారు. ఒకసారి దావీదు కీర్తన 199:1 అక్కడ ఆయన ఏమంటాడంటే నన్ను పరిశోధించమంటాడు. మీరు ఒకసారి చూసినట్టయితే 139:1 గ్రంథం. యెహోవా, ఎస్, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎస్, రైట్. నేను కూర్చున్నట్టు అవును, కూర్చుంటాను, లేచుగా నీకు తెలిసి అవును. నాకు తలంపు పుట్టకముందే నీవు నా ఏమి? మనసులో గ్రహించున్నావు. కరెక్ట్. చాలు. అంటే దేవుడు మనం పుట్టిన కానించి, అంటే బ్రదర్ చెప్పినట్టు తను పుట్టిన కానించి తను ఒక మెగా ఫ్యామిలీలో పుట్టాను. మరి ఆ ఫ్యామిలీలో 12 మంది దాకా మేమందరం ఒకసారి అప్పుడుకొని ఒకసారి లేసి మరి ఆ విధమైన టైంలో కూడా దేవుని స్మరించుకుంటూ, దేవుని తెలుసుకుంటూ, దేవుని ముందుకు వెళ్తూ మరి ఇప్పటి వరకు కూడా వదలకుండా ఆయన నడిపిస్తున్నాడు. అంటే నన్ను పరిశోధించమంటున్నాడు. అంటే నా గురించి నీకు అన్నీ తెలుసు, నన్ను ఎట్లా చూడాలో, ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అన్ని విషయాలు మీరు పరిశోధించమని మరొక్కసారి దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు. ఆ విధంగానే ఒకసారి నిర్గమాకాండం 33:13. నిర్గమాకాండము ఇక్కడ మోషే చెప్తున్నాడు అనమాట. ఈ మార్గాన్ని నాకు తెలుపమంటాడు అనమాట. కాబట్టి ఎస్, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల ఎస్, నీ కటాక్షము అవును. నా ఎడల కలుగునట్లుగా దయచేసి అవును, నీ మార్గమును నాకు తెలుపుము. ఎస్. అప్పుడు చూస్తే నేను నిన్ను తెలుసుకొందును. అవును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అవును. మోషే తన ప్రార్థనలో దేవుని అడుగుతున్నాడు అనమాట. నీ మార్గాలను నాకు తెలుపమంటాడు. ఆయన అడవిలోంచి ప్రయాణం చేస్తున్నాడు, కొండలోంచి ప్రయాణం చేస్తున్నాడు, మరి ఒక ఎడారిలోంచి ప్రయాణం చేస్తున్నాడు. యోర్దాను దాటడానికి కానీ, ఆ సముద్రం దాటడానికి కానీ అన్ని విషయాల్లో దేవుడు తోడైంది ఆయన తీసుకెళ్తున్నాడు అనమాట. మరి ఎన్నో రకమైన ఇబ్బందులు, ఎన్నో రకమైన ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు దాంట్లో పలకలు పగలగొట్టే విషయంలో చాలా కోపం ఆయనకు వచ్చింది. మరి ఆ 10 కమాండ్మెంట్స్ కిందకి ఆయన అనవసరంగా త్రోవ చేసేసి లేని పని కోపాన్ని తెచ్చుకున్నాడు. ఆ కోపం వలన ఆయన వెళ్ళాల్సిన దేశానికి వెళ్ళలేకపోయాడు, కారణం చూడలేకపోయాడు. అలా కొన్నిసార్లు మన కోపం మనం శత్రువు అవుతుంది అనమాట. ఆ శత్రువు అనే కోపాన్ని మనం తగ్గించుకోవాలి. మన జీవితంలో ముందుకు పోవాలంటే కోపం లేకుండా శాంతి, సమాధానము కలిగి ఉండాలన్నమాట. అందుకని ఈరోజు ఈ మెరికల్ జరిగిందంటే ఆయన నిదానం, ఆయన శాంతి, ఆయన సమాధానం ఆయన పైకి తీసుకొచ్చింది. ఆయన మరి వెళ్ళి పెద్ద పెద్ద వక్తల ముందు లక్ష్మణారెడ్డి అని ఆయన దగ్గర కూర్చొని వాళ్ళు చెప్తున్న మాటలను విని మరి వాళ్ళు పెట్టిన ముందే, ఆ గడువు కట్టే ముందే ఇవ్వగలిగాడంటే అది కేవలం ప్రార్థన వల్లే జరిగిందన్నమాట. ఇంకోసారి న్యాయాధిపతులు 16:28.
సంసోన్ యొక్క లాస్ట్ ప్రేయర్ చేసి తన బలాన్ని తనకి ఇమ్మని అడుగుతున్నాడు అన్నమాట. న్యాయాధిపతులు 16:28 అప్పుడు సంసోను ఎస్ యెహోవా, అవును ప్రభువా, అవును దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఎస్ దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. అవును నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి అవును. బాధించుకొనని మన యెహోవాకు మొరపెట్టి. అవును ఆయన తన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. తను మోసం చేసి తన బలాన్ని అంతా పోయింది. మరి ఒక్కసారి ఆ ఢిల్లీల వలన తను కోల్పోయిన బలాన్ని నాకు ఇస్తే నేను వీళ్ళందరినీ చంపేస్తాను తండ్రి అని యెహోవా దేవుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. ఆయన్ని కోరుతున్నాడు, నా బలం నాకు ఇమ్మని. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో అనేకమైన విషయాల గురించి మన బలం పోయింది అనుకుంటున్నాం. అంటే ఇక్కడ బద్దాగా నేను పాండుగా ఉద్దేశించింది కానీ మన జీవితాల్లో కూడా అనేకమైన సంఘటనలు అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయంలో మనం బలం కోల్పోతున్నామేమో, మన విషయాలు మన వదులుకుంటున్నామేమో, కొన్నిసార్లు మన ఫైనాన్షియల్ క్రైసిస్ని బట్టి ఈ డబ్బు లేకపోతే నేను ఏమి జయించలేనేమో, సాగించలేనేమో, ముందుకు వెళ్ళలేనేమో, ఈ పిల్లలు చదువు ఎట్లా, ఈ ఇల్లు ఎలా కొనాలి, లేకపోతే వివాహం ఎలా చేయాలి, మరి ముందు ఎన్నో రకాలైన ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ మనీ మీదే ఆధారపడి ఉంటాయి. ఆ మనీని సాధించాలంటే కేవలం ప్రార్థన వల్లనే మనకు జరుగుతుంది. ఆ విధంగా ఆయన సంసోను దేవుడిని అడిగి బలం పొంది వారందరినీ నాశనం చేశాడు. అలాగే యెషయా 6:8 అక్కడ ఆయన నన్ను పంపుమని అప్పుడు నేను ఎస్ ఎవరిని పంపెదను? అవును. ఆ నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా చూడండి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, అవును మీరు నిత్యము నిల్చుండు గాని గ్రహింపకుందురు, అవును నిత్యము చూచుచుందురు గాని అవును. తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, అవును. చెవులతో విని, అవును. హృదయముతో గ్రహించి, అవును. మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేత వారి చెవులు మందపరిచి అవును. వారి కన్నులు మూయించమని చెప్పాను. థ్యాంక్ యూ. అలాగా మన జీవితంలో మనదే గొప్ప, మేమే గొప్ప వాళ్ళం, మాకంటే మించిన వాళ్ళు లేరు అని అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళని కూడా పిలిచారు. వెళ్ళడానికి చాలామంది ధైర్యం చేసి వెళ్ళలేకపోయారు. ఉన్న వాళ్ళతో ఆయన వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తున్నాడు. ఆ విధంగానే మన జీవితాల్లో కూడా మనం కొంతమంది వ్యక్తులను అడిగినప్పుడు కానీ సహాయం చేయమని కానీ అడిగితే వాళ్ళు ముందుకు రారన్నమాట. ఎందుకంటే వాళ్ళ భయం, ఈ లోకంలో వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అనేకమైన సమస్యలు వస్తాయి, ఎందుకు అనవసరంగా వీళ్ళతో పెట్టుకోవాలి వాళ్ళతో పెట్టుకోవాలని అనే విషయంలో చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు వదిలిపెట్టాడు. ఆయన మన వెనకే ఉండి మనల్ని పంపుతాడు. మనం చేయవలసిన పని ఏంటో ముందుగా మనకంతా సిద్ధపరిచి ఏర్పాటు చేస్తాడన్నమాట. అలాంటి దేవుణ్ణి మొదలుపెట్టుకొని ఉండకూడదు. మనం ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయన్ని వెతుకులాడాలి. మన జీవితంలో ఎక్కడ ఏ విషయాల్లో ఉన్న దేవుని నుంచి వేరే వర్గం లేకుండా, వేరే పని లేకుండా ఆయన వెనకాల తిరుగుతూ ఉండాలన్నమాట. ఆయన్ని గోజాడి అడగాలన్నమాట. అలాగే లోక 9:59 శిష్యుడు యేసుప్రభుని అడుగుతున్నాడు అన్నమాట. ఒకసారి ఆయన ఎస్ మరియొకరితో అవును నా వెంట రమ్మని చెప్పాను. అవును అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు అవును సెలవిమ్మని మనవి చేశాను. అవును అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. నవేడేస్ మనం ఒక పని మీద వెళుతుంటే మనకు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే దేవుని సేవ కోసం వెళుతుంటే మన జీవితంలో ఆటంకాలు అనేకమైన వచ్చి అడ్డుపడతా ఉంటాయి. మనం దేవుని పనుల కోసం ఒక చోటకి వెళ్ళాలని ముందు అనుకున్నప్పుడు వాటి ఆటంకాలు, అభ్యంతరాలు, ఆ యొక్క అవరోధాలు చాలా భయంకరంగా మనకు అడ్డుపడతా ఉంటాయి. అక్కడ ఆయన ఆ శిష్యుడు పిలిచి ఈ విషయం చెప్తున్నాడు అనమాట. అయ్యా బాబు, మనం సేవ చేసుకుందంటే అతను నాకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టాలి, నాకు ఆభరణలు నేను అంటే చనిపోయిన వాళ్ళు చనిపోతారు. కానీ ఈ పని ఎప్పుడు జరగదు. దొరికిన పనిని మనం జాగ్రత్తగా దేవుని సేవలో ముందుకు వెళ్ళడం అనేది అది అందరికీ
చేత కాదన్నమాట. ఎందుకంటే దేవుని సేవ అంటేనే ఒకలాంటి చావు లాంటిది. చావును మించి మనం పోరాడుతూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఆ విషయంలో మన జీవితంలో నీ ప్రార్థన ఏంటి అంటే, నలుగురు వ్యక్తులు మనం చూపించాం. పేద ప్రార్థన ఏంటి, దావీదు ప్రార్థన ఏంటి, మోషే ప్రార్థన ఏంటి, సంసోన్ ప్రార్థన ఏంటి, యెషయా అలా శిష్యులు చేసిన ఈ ప్రార్థనలు ఏంటి, ఈ ప్రార్థనలో మన ప్రార్థన ఏంటి, మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ప్రసంగం దేవుడు దీవించిన కాక ఈ ప్రసంగం గురించి, అలాగే సాక్ష్యాల గురించి, కీర్తన గురించి మేరీ హెలెన్ ప్రార్థన చేయాల్సిన కూర్చున్నాను. తర్వాత అయ్యగారు బెనడిక్షన్ ఇస్తారు. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కేవలము మీ ప్రేమ చేత, ఉచిత కృప చేత నాయన గత పునరుద్ధాన దినం నుండి ప్రభా ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి దాచి మీరు ఎక్కడ మాటను ప్రభా భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినంలో ఈ సాయంకాల ఆరాధనలో ప్రభా మరి మొదటి నుండి ఇంతవరకు ప్రభా మీరు మహిమ పొందారు. మీకు వందనాలు దేవా. పాటల ద్వారా మహిమ పొందిన తండ్రి మీకు వందనాలు, సాక్ష్యం ద్వారా మహిమ పొందిన తండ్రి మీకు వందనాలు దేవా. ఉత్తర ప్రతి ప్రభావంలోనైనా మహిమ పొందిన దేవా మీకు వందనాలు అయ్యా. మరి ఈరోజు మీ దైవజనం నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి మీ స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి ప్రార్థన యొక్క విశిష్టత గురించి నాయన మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. మరి యొక్క భక్తులు ఎలా ప్రార్థించారు నాయన, మరి ప్రభా మరి కొన్ని నాయన వివరించిన విధానం బట్టి మీకు వందనాలు. మరి మా ప్రార్థన ఎలా ఉండాలని ప్రభా, మాకు ఏదైనా సాధ్యం అవ్వాలంటే అది కేవలం ప్రార్థన వల్లని ప్రభా అయ్యా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ సాక్ష్యం చెప్పిన బిడ్డను బట్టి మీ స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా దేవా నాయన. మరి పండుగ జీవితంలో మరి వారి కుటుంబంలో మీరు చేసిన అద్భుత కార్యాలను ప్రభా మీకు మహిమకరంగా బిడ్డ నిలబడి అయ్యా నాయన సాక్ష్యం చెప్పినారు పరలోకం నుంచి ప్రభా అయ్యా. మీరు అనుగ్రహించిన ప్రభా యొక్క కృపను బట్టి ఆ బిడ్డ సాక్ష్యాన్ని ప్రభా మీరెంతో ఆనందించారని ప్రభా మీరెంతో మహిమ పొందారని నమ్ముచున్నాను దేవా. మీకు వందనాలు అయ్యా. ఇక ముందు కూడా అనేక కార్యాలు వారి గృహంలో చేసి మీరు మహిమ పొందని వేడుకొనుచున్నాం దేవా. మరి తండ్రి మరి కుటుంబానంతటినీ ప్రభు మీ హస్తాల్లో పెట్టుకున్నాం బిడ్డలు నాయన. మరి నాయన తండ్రి మీ చిట్టి కూడా నాయన మరి కాలేజ్కి వెళ్ళబోతుండగా తండ్రి మీకు సహాయం చేయండి దేవానికి స్థుతులు స్తోత్రాలు. మరి ఎంతను రాలి బిడ్డల ప్రభా మరి రావాలని సహాయం దయచేయండి. మరి రావాలని ఆశపడిన ఆయన అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. మరి ఒక అవకాశం ఇక్కడ దయచేయండి. పరిశుద్ధ మరి ఫెయిత్ మినిస్ట్రీ ప్రభావం దీవించి ఆస్వాదించాలని కొంటున్నాం అయ్యా. మరి ఎంతమంది అయితే మా ప్రార్థన కోరినారో వారందరికీ మీ కృపలో అయ్యా మీరు యొక్క కృపలో ప్రభా ఆయన మీరు అనుగ్రహించండి. పృథ్వీని గురించి కూడా మీరు జ్ఞాపకం చూసుకున్నాను. మదర్ ఎంతగానో ప్రార్థించమని కోరినారు. పృథ్వీకి నాయన విశ్వాసము ప్రభా మీరు స్థిరపరచండి, బలపరచండి. అనేక కార్యం నా కుమారుడి జీవితంలో చూసి ప్రభా నాయన మేము మహింపరిచి కృప దయచేయండి. ప్రభా నవ్య కూడా మా మ్యారేజ్ సెటిల్మెంట్ మీకు వందనాలు ప్రభా. ఎలాంటి ఆటంకం లేకుండా వివాహం ఘనంగా మర్యాదగా జరగడానికి సహాయం దయచేయండి. పేరెంట్స్ కావాల్సిన మరి ఫినాన్షియల్గా సహాయం మీరు దయచేయండి ప్రభా. మీకు వందనాలు ప్రభా. మరి యొక్క సాయంకాల సమయంలో కొద్ది ఆరాధన మరి చిన్న మందగా మేము చేరి మిమ్మల్ని ఆరాధించుకుండగా ప్రభా మా ప్రార్థనలు మా ఆరాధనలు ప్రభా మా యొక్క పాటలు అన్నీ కూడా నాయన మీరు అంగీకరించండి ప్రభా. దయచేసి నాయన ఈ సన్నిధిలో మీ కృపా కటాక్షను మా పట్ల చూపించి మీ దయాదాక్షను మా పట్ల చూపించి రాజా ఈ ప్రార్థనని సన్నిధి చేర్చుకుని తండ్రి దుఃఖంలో వేసుకుని మీరే జవాబు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్వయ సహవాసం ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు, వాక్యం అందించిన బిడ్డలకు, సాక్ష్యం అందించిన బిడ్డలకు, పాటలు పాడి భయపరిచిన బిడ్డలందరికీ, లోకంలో పరిశులందరికీ, ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్న జ్యోతికి, అరుణ్ జ్యోతికి, అలాగే హైదరాబాద్లో ఉన్న ఫ్రాన్సిస్ గారికి, అలాగే షైన్ కలికి క్రీస్తు అక్కడ పర్యంతము తోడైండి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధము సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అది చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రవేశ రక్తమే ఇచ్చి, ప్రవేశనామము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.